నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రజల భావాలను ప్రతిబింబించే విధంగా పత్రికా స్వేచ్ఛ ఉండాలని, మీడియా ప్రజల సమస్యలు, అభిప్రాయాలను ప్రచురించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో మంగళవారం ప్రెస్ క్లబ్ సౌజన్యంతో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోల్బెల్ట్ సీనియర్ జర్నలిస్ట్ మునీర్ జీవితంపై రూపొందించిన మునీర్ బాయ్ ప్రొలిటేరియన్ జర్నలిస్ట్ పుస్తక పరిచయ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ముందుగా మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని హెచ్ రమేష్ సహ సంపాదకుడు నక్క వెంకట్రావు సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మునీర్ బాయ్ జీవితం ఉద్యమాలు, పోరాటాలకు అంకితమైందని, జర్నలిస్టుగా, కార్మిక ఉద్యమ నేతగా, విద్యార్థి యువజన నాయకుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారని కొనియాడారు. ప్రస్తుతం పాత్రికేయ రంగం సోషల్ మీడియా ప్రభావంతో సవాళ్లను ఎదుర్కొంటోందని, పత్రికలు, చట్టాలు, యాజమాన్య విధానాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని, అయితే సోషల్ మీడియాకు అలాంటి నియంత్రణలు లేకపోవడం ఆందోళనకరమన్నారు. జర్నలిస్టుల సమస్యలను ఆగస్టులో జరిగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పుస్తక సంపాదకుడు, అక్షర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాదాసి రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు నగునూరి శేఖర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లా వజ్రవంశీ, ఇప్టా జాతీయ సమితి సభ్యుడు కె స్వామి, పలు కార్మిక సంఘాల నాయకులు పర్లపల్లి రవి, తుమ్మల రాజారెడ్డి, రియాజ్ అహ్మద్, ఐకృష్ణ, పి మల్లికార్జున్, తోకల రమేష్, జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దివంగత మునీర్ భాయ్ వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క జీవిత చరిత్రను రామ్మూర్తి గారు వారి మిత్రులు అంతా కూడా ఆవిష్కరించినది నిజంగా చాలా సంతోషం. మునీర్ భాయ్ నాకు 98లో పరిచయం. మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో నేను ఇక్కడ మున్సిపాలిటీ పోటీ చేయాలనుకున్నాను. వారికి పీజీఆర్తో సంబంధం నాకు తెలియదు, కానీ వెంకటస్వామి గారికి బాగా దగ్గర సంబంధం. గౌరవ మాజీ ఎంపీ గారు వెంకటస్వామి గారు వారు ఎందుకో ఆ రోజు కారులో నేను హైదరాబాద్లో చూస్తుంటే వెంకటస్వామి గారు పిలిచి మారేడుపల్లి హౌస్లో వారికి కల్పించారు మునీర్ భాయ్ వాళ్ళు మా అన్నయ్య దయాజీలకు వీళ్ళకు దగ్గర పరిచారు. మా నాన్నగారికి కూడా తెలుసు. తర్వాత ఆ రోజు వాళ్ళు కారులో వచ్చేటప్పుడు వెంకటస్వామి గారు చెప్పి ఈయన గురించి తెలుసా అన్నాడు. తెలియదు అని చెప్పారు. ఆయన అడిగాను ఈయన గురించి తెలుసా అని. చాలా తెలుసు అని నాకు కూడా చెప్పాను. నేను అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను, చెప్పడానికి ఉన్నాయి. రాజ్భాయ్ పక్కన అంటారు కదా, రాజ్భాయ్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ మున్సిపల్ చైర్మన్ కాక మంచి డెసిషన్ అని. మేము జోదక్క బై ఎలక్షన్ ఉండే కొరుట్లా పోయినాం. ఆ నుంచి ఈయన కూడా కార్లో ఉన్నాడు. వాళ్ళు ఆ నుంచి మంచిర్యాల పోతున్నారు. పోయినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్, నేను అడిగిన దానికి, శ్రీపాదరావు గారు చెప్పిన దానికి, రాజశేఖర రెడ్డి గారు కరీంనగర్లో గెస్ట్ హౌస్లో డిసైడ్ చేసుకొని ఆయన పిసిసి అధ్యక్షుడు. కొరుట్ల పోయినాం. ఆడ కొరుట్ల రాబోయే గోదావరిఖని మున్సిపల్ ఎలక్షన్ మా రాష్ట్రాంతర క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ చేశాను. అది రామగుండంలో నేను మొదలైన. అప్పటివరకు డైరెక్ట్గా ప్రజా ఎన్నికలు రావడానికి ఆలోచన లేకుంటే హైదరాబాద్లో యాక్టివ్గా ఏం చేస్తామో తెలియదు. దాని తర్వాత వారితో బాండింగ్. తర్వాత వచ్చేటప్పుడు ఎక్కడైనా భోజనానికి ఎవరి ఇంట్లో ఆగినాం. ఆ రోజుల్లో ముకుందారెడ్డి గారు, కేతిరి సాయిరెడ్డి గారు, శేఖరణ కరెక్టే కదా, అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈయన గురించి చెప్పారు. సికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, పీపుల్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, ఈ హత్యలు, టెర్రరిజం, దాని తర్వాత పోలీసు మ్యానిపులేషన్ అవన్నీ. తర్వాత హైదరాబాద్ కానీ ఎప్పుడైనా వస్తే నాకు ఫోన్ చేసేవారు. ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి వారి
వారి గురించి నేను కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా తెలుసుకున్నాను. అంటే ఆయన పొలిటీషియన్ కంటే కొంచెం అప్పుడు నేను కూడా వేరే జోష్లో ఉండేవాళ్ళు. అప్పుడు కూడా చేస్తే వాళ్ళ బాధలు ఇంకేమైనా చేస్తే ఇంకేమైనా తినను అంటారా కొట్టాలి ఊరికి గొడవ చేస్తా ఉంటే ఈయన కూడా వచ్చి చెప్పేటోడు వాడిని వేసినాం మేము వేసినాం శ్రీకాకుళం వచ్చినాం పోలీసు వాళ్ళు చేసినారు ఈపీ అనే పరిస్థితి ఉన్న రాజకీయాల్లో సలహాలు తీసుకుంటా వెంకటస్వామి గారు వెంబడున్నారు. అనేక సార్లు వాళ్ళు గెలిపించిన పనిచేసారు, చాలా మందికి సహాయం చేసుకొచ్చారు. లాస్ట్ అయిన పరిస్థితి అరెస్ట్ అయ్యే పరిస్థితిని మొదలుపెట్టుకుంటే పోలీస్ ఆఫీసర్లను ఆయననే పోస్టింగ్ ఇచ్చేటువంటి స్థాయికి కూడా వచ్చింది. సీరియస్ చాలా మంది చూపించారు. తర్వాత నేను శాసనసభ్యుడు కావాలని అనేక మార్లు నన్ను ఎంకరేజ్ చేశాను. తర్వాత నా గురించి ఎక్కడెక్కడ వచ్చి చెప్పాలో ఆయనకు ఉన్నటువంటి రిపోర్ట్స్ సింగరేణి ప్రాంతంలో బెల్లంపల్లి నుంచి ఇక్కడ వరకు ఆ రోజు ఏపీసీసీ అధ్యక్షులు ఉన్నా ఎవరు పెద్ద నాయకులు ఉన్నా వారికి ఉన్నటువంటి సంబంధాలతో ఇటు శేఖర్ కానీ వీళ్ళు కానీ కొంతమంది నాయకుల గురించి రిపోర్ట్స్ ఇచ్చే స్థాయిలో ఉండేవారు. ప్రతిసారి ఇచ్చి నాకు ఎక్కడైతే కలవాలో అది కూడా చెప్పేవారు. దాని తర్వాత వాళ్ళ పిల్లలు కూడా తెలుసు. ఇక్కడ ఒక బిడ్డ కూడా ఉంటుంది, వాళ్ళ అల్లుడు ఇక్కడే పనిచేస్తారు ఆ యాంగ్లో ఇండియన్ ఏదో కంపెనీ చెబుతారు. తర్వాత ఎప్పుడైనా వస్తే ముందే ఫోన్ చేసి పోయి కలవడం జరిగింది. తర్వాత కొంచెం సన్నగా అయితే ఏమైందంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు, వెయిట్ తగ్గిన అది అని చెప్పింది. మధ్యలో రోజు శాస్త్రజ్ఞులైనాక హైదరాబాద్ కూడా వచ్చి కలవడం జరిగింది. దురదృష్టం గారి వారి యొక్క ఇప్పుడే పుస్తకాలు కూడా చదువుతారు, అంత డీటెయిల్గా తెలియదు వారు ఏమేమి చేసేదండి ఈ బ్యాక్గ్రౌండ్. కానీ ఒక మంచి వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా, రాజకీయంగా ఆ రోజుల్లో శ్రీకాకుళం ఉన్నప్పుడు సింగరేణికి వారిని కాపాడుతూ ప్రజా ఉద్యమాన్ని కాపాడుతూ ఎప్పటికప్పుడు కార్మిక సమస్యలను ప్రభుత్వం తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఒక జర్నలిస్ట్గా కాకుండా వాళ్ళ యొక్క యాక్టివిటీస్తో పాటు ఒక మంచి సలహాలు ఇచ్చేటువంటి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన బాధ్యత వహిస్తూ తెలంగాణ రాజకీయ పోరాటంలో తను మంచి పాత్ర వహిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. మనందరికీ సుపరిచితుడు, గొప్ప ప్రాంతానికి సంబంధించిన వారు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. చాలామంది మన దగ్గర గొప్పవాళ్ళు ఉన్నారు. దాంట్లో జర్నలిస్ట్గా వారిని సేవలు మరవరానివి, ఖచ్చితంగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం మా అందరికీ కూడా ఉంది. ఇంకా ఇది కొనసాగాలని చెప్తుంది. మంచిర్యాలలో ఒక పెళ్లిలో కలుసుకున్నాం. అది కీరీడలో చెట్టు కింద నిలబడి ఉన్నాను, నాకు కనిపించలేదు. సార్ అని పిలిచాడు, ఎవరో అనుకున్నాను. చూస్తే గుర్తుపట్టలేకపోయాను. మనిషి కొద్దిగా లావెక్కాడు, బాగా లావెక్కాడు. ఏంటి నుండి ఎదురు ఉన్నావు అంటే, అన్న జీవితం అంతా పోరాటమే, ఇప్పుడు దీంట్లో పోరాటం చేస్తున్నానని చెప్పాడు. జీవితాన్ని పోరాటమయంగా ఉన్న ముని జర్నలిస్టుగా ప్రారంభమైన జీవితం నుంచి చివరి వరకు ఆయన జరిగిన వారి విశాలంలో పనిచేసేటప్పుడు ఆ తర్వాత పరిణామాలు ఈ పుస్తకంలో రాసిన వారికి కొన్నింటిని నేను స్వయంగా విన్నాను. సికాస ఆవిర్భావంలో, సికాస మార్పుతో ఇతని నడుపుతున్నాడన్న భావన ఆనాడు చాలా ప్రబలంగా ఉంది. ఏమైనా అతను వృత్తిగా స్వీకరించినటువంటి జర్నలిజంలో కూడా రాణించినవాడు. అనేక అంశాలు, అనేక సమస్యలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని వెలికి తీసి బాహ్య ప్రపంచానికి వెల్లడించిన వాడు, వెల్లడించిన ప్రముఖులు మన ముందు.
ఇక్కడ ప్రెస్ క్లబ్ ఏర్పాటులో కూడా కానీ ఆనాడు ప్రెస్ క్లబ్ ఫౌండర్స్ ఇప్పుడే వచ్చిపోయారంతా, మిత్రులు కొంతమంది దూరమయ్యారు. ఒక చైతన్యవంతమైన ప్రాంతం ఇది. ఒకసారి మొత్తము ఈ గోదావరి కోల్ బెల్ట్ మొత్తము, అప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్ ప్రధానంగా నక్సలైట్ ఉద్యమం మమ్మడంగా సాగుతున్న దశలో జర్నలిస్టులందరి మీద పోలీసులు కేసులు పెట్టారు. 50-70 మంది మీద కేసులు పెట్టారు. ఇక్కడ గుంటూరులో వచ్చి ఇంతమంది మీద కేసులు పెట్టారు. కేసులు చాలా తీవ్రమైన నేరంతో కూడుకున్న కేసులు పెట్టారు. దీనికి అంతా ఎస్పీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఎస్పీ స్థానిక ఎస్పీ ప్రోత్సాహం ఎక్కువగా ఉంది అని చెప్పినప్పుడు ఎస్పీని కలుస్తానికి మేము కరీంనగర్ వెళ్తే ఆయన కలవటానికి నిరాకరించారు. అప్పుడు ఏమంటారు, డీజీ అంటారా డిఐజీ అంటారా, ఏరియా డిఐజీ బీహారీ ఐపీఎస్ ఆఫీసర్ అంతా వెళ్తే ఆయన బాధ చెప్పుకున్నాడు. నేను ఎస్పీ కన్నా పెద్ద ర్యాంక్ ఉన్నా నేనేం చేయలేని వ్యక్తిని. కారణం ఏంటంటే ఆయన ఆనాడున్న ముఖ్యమంత్రికి సంబంధించిన దగ్గరి సంబంధికుడు, ఎవరిని లెక్క చేయకూడదు అని చెప్పాడు. కొత్త సంవత్సరం వచ్చిందంటే 31st నైట్ అన్ని పోలీస్ స్టేషన్లో కేక్స్ పెట్టేసి రాత్రి 12:30కి కొత్త మినిట్ రాగానే కేకులు కోసి జై ఎస్పీ సాబ్, జై ఎస్పీ సాబ్, జై ఎస్పీ సాబ్ అనుకుంటూ కేకులు కట్టేపించారు ప్రతి పోలీస్ స్టేషన్. ఇలాంటి వ్యక్తిని ఎదుర్కొనేటట్లుగా డీజీపీ దగ్గరికి వెళ్ళారు. దొర డీజీపీ ఎస్పీ దొర ఇవన్నీ వివరించి కేసు వివరించిన తర్వాత దీని పరిష్కారంలో చాలా వ్యక్తిగతంగా పర్సనల్గా జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నట్టు అర్థమవుతుంది కదా. దీని పరిష్కారం ఎట్లుగా అంటే ఆయనకి చెప్పాను, ఆయన పై అధికారి కూడా చేతులు ఎత్తేసాడు, ఇంకేం చేసేది లేదు అంటున్నాడు. నేనే వస్తానన్నాడు త్వర. కానీ ఎట్లా వచ్చేది నేను చెప్పను, మా వాళ్ళకి కూడా చెప్పను. వచ్చాము బసంత్ నగర్లో ఒక పెళ్లి ఏమంటే హాల్లో ఏర్పాటు చేసాము. ఆయన వచ్చేసేసారు. ఇట్లా కూర్చున్నాం. డిఐజీ, డీజీపీ, నేను అంత దూరాన్ని ఎస్పీ కూర్చున్నాం. ఒక్కొక్కరిని పిలిచాము. మీరు ఎంతమంది ఉన్నారో చెప్పండి, క్లుప్తంగా ఎందుకు కేసు వచ్చిందో చెప్పండి అని అడుగుతూ పోయాము. ఫస్ట్ కేసు రాగానే ఆ ఎస్పీని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు డీజీ. నోరు తెలియలే, చెప్పడానికి నిరాకరించారు. అంత వణుకుతూ ఉన్నారు ఆ ఎస్పీ. ఆశ్చర్యం వేసింది, ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఏంటి చివరికి ఎలాంటి వ్యక్తి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంత ఉద్యమకారులు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేక చైతన్యం, మీ అందరికీ ఉన్న చైతన్యం ఒక ప్రత్యేక చైతన్యం. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకి సంబంధించి గోదావరి ప్రాంతానికి సంబంధించిన వారంతా ఒక చైతన్యం ఉంది. ఏ ఇష్యూ తీసుకున్నా, ఏ సమస్య తీసుకున్నా, ఇవాళ నాకు ఆఖరి మాటగా మళ్ళీ ఫోన్ చేశాడు.
సార్ మేము ఉద్యమం కొరకు తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళము కొంత పొరపాట్లు చేశాము, ఆ పొరపాటుని చివరిలో గుర్తించుకుంటూ వచ్చామని చెప్పారు. ఏమి పొరపాటు అంటే వారికి తెలుసు. జర్నలిస్టులకు సంబంధించి కొంత మేము పొరపాటు అయిపోయింది మాది, మళ్ళీ మాతృ సంస్థకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఉత్తర తెలంగాణ జిల్లాలోని బడుగులు, బలహీనులు, పేదలు, ఆదివాసీలు, గిరిజనులు, సింగరేణి కార్మికుల కష్టాలని, కన్నీళ్ళని జ్ఞాపకం చేసుకోవడమే. ప్రశ్నను తలకెత్తుకొని నిలబడ్డవాడు మునీర్. మానవత్వాన్ని తలకెత్తుకున్నవాడు మునీర్. ఆధిపత్యాన్ని సవాల్ చేసి నిలబడ్డవాడు మునీర్. అట్లా ఈ నల్లనేల పైన 7 పదుల తన జీవితాన్ని ఈ ప్రజల కోసం నిర్మించినవాడు, నడిచినవాడు. ఆయన ఏదైతే చెప్పిండో, ఏదైతే రాసిండో దాన్ని అక్షరాల పాటించినటువంటి గొప్ప నాయకుడు మునీర్ భాయ్. ఆయన చిన్నతనం నుండి విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, కార్మిక నాయకుడిగా, తర్వాత జర్నలిస్టు రంగంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టు నాయకుడిగా గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ రాష్ట్రాల సహకారంలో నిలబడి పోరాడిన వాడు మునీర్. అందుకు ఆయన మనం నివాళులర్పించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి సజీవంగా నిలబెట్టే ప్రయత్నం చేసినామని సందర్భంగా మీ ముందు ప్రకటించదలుచుకున్న మిత్రులారా, ఇవాళ సింగరేణి పరిశ్రమ నిలబడడానికి, కొత్త ఉప్పు బ్యాంకు రావడానికి, మెడికల్ బోర్డు కొనసాగడానికి, ఇవాళ డిపెండెంట్ ఎవరైతే అన్ఫిట్ అయి ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి, ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు రావడానికి, కొత్తగా విద్యాలయాలు రావడానికి, వీటన్నిటి కోసం నిలబడము, దానికోసం ఆలోచించడము, దానికోసం పనిచేయడమే ఈ నిజమైనటువంటి మునీర్కు నివాళులు అర్పించడం అని సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా. అట్లా ఇవాళ మెడికల్ ఫిట్ అయి ఉద్యోగాల కోసం ఎదురుస్తున్నటువంటి మిత్రులు వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు అనేక వాళ్ళు శాసనసభలో మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారితో నేరుగా సంప్రదించేటువంటి అవకాశం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసేటువంటి అవకాశం ఉన్న శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నారు. వారికి మీరు ఈ సభ అయిన తర్వాత మీ మెమోరాండం ఇవ్వచ్చు, మీకు అవకాశం ఉంటుందని చెప్తూ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.